ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఓపెన్ అవుతున్న ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని క్రెడిట్ అంతా నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే అంటారా? క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేయచ్చు అంటారా? అందరికీ నమస్కారం, అస్సలాం వాలేకుం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎర్రబస్సు పోని ఊరికి భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పేసి, అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అని హేళన చేసి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రమించి కేంద్రాన్ని ఒప్పించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్కి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిచి అక్కడ ఇవాళ ఓపెనింగ్ చేస్తున్న సందర్భం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో, గతంలో కూడా రాజధాని అమరావతిని ఒప్పుకొని తర్వాత 3 రాజధానులు చెప్పి మాయమాటలు చెప్పి జనాల్ని మబ్బపెట్టావు. ఇవాళ రాజధాని కూడా అభివృద్ధి చెందుతుంటే మళ్ళీ మావిగనని చెప్పేసి మాయమాటలు చెబుతున్నావు. అంటే ఒక సక్సెస్ అయితే ఆ క్రెడిట్ నా అకౌంట్లో పడాలని ఉద్దేశంతో ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సక్సెస్ చేయాలి అని చెప్పేసి ముందుకు పోయే వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూసుకోండి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేదు. మనం ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళి ఎక్కే పరిస్థితి గతంలో చూసాం. మేము కూడా ముస్లిం సమాజం పరంగా మేము కూడా హజ్ హౌస్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళి ఎక్కే పరిస్థితి. కానీ కొన్ని 2 సంవత్సరాలు క్రితము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హజ్ హౌస్కి స్పెషల్గా విజయవాడ నుంచే కూడా మమ్మల్ని ఆ సౌకర్యం కల్పించారు. ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దేశ రాజధానిలోనే కాదు, ఈ భారతదేశంలోనే అత్యంత గొప్ప ఎయిర్లైన్స్ గా పేరు ప్రఖ్యాతులు గాంచి లక్షల మంది అక్కడి నుంచి ప్రయాణాలు చేసే పరిస్థితి మీకు రాబోయే రోజుల్లో కనబడుతుంది. అంటే ఇక్కడ ఎందుకంటారు ప్రతి దానికి క్రెడిట్ నాదే అని చెప్పుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటారు? మరి గతంలో చూసాము, ఏదైతే కనుక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి భూసేకరణ సమయంలోనే అక్కడ మండల అధ్యక్షుల చేత వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ల చేత కేసులు వేయించిన పరిస్థితి అయితే చూసాము అక్కడ. మరి ఇప్పుడు అది క్రెడిట్ నాదే అని ఆయన ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గతంలో కూడా మీరు చూశారు, ఏ విషయంలో అయినా కూడా దాన్ని ఆపి దాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతోనే మీరు చూశారు. పోలవరం ప్రాజెక్టు 50% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టులో తుంగలో కలిపారు. ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టులకి 2 మంత్రులు కూడా మారారు. అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇంకొతను నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి. కానీ అక్కడ బొచ్చ తట్ట మట్టి కూడా వేయని పరిస్థితి మీరు చూశారు. ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవ వస్తుంది. ఇంకా 10-15% ఆ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. అంటే ఏదైనా మనం చేయాలి అని ఒక ధృవ సంకల్పంతో ముందుకెళ్ళాలి తప్ప చేసే పనులు కూడా అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్లతో కేసులు వేపించి ఆ ఎయిర్పోర్ట్ ఆపాలని చాలా ప్రయత్నించారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు, దేవుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, కరెక్ట్గానే పనులు సాగుతాయి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గనక అభివృద్ధి జరిగిద్దని చెప్పేసి ప్రజలకు తెలుసు. అదే ధృవ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు పోయే పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కదానికి క్రెడిట్ నాదే ఆయన బల్లగుద్ది చెప్తున్న సమయంలోనే మరి గతంలో ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఎందుకు ఆపారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు క్రెడిట్ నాదే అని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు కానీ లేదంటే కనుక మొదలుపెట్టిన ప్రాజెక్టులు కానీ పూర్తి చేయకుండా ఎందుకు ఆపారు అనుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వచ్చింది అనుకోవాలంటారా? అంతే కదా. అంటే అమరావతి పూర్తి అయితే గనక రాజధాని దాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి ఆయనకి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయో గతంలో కూడా మీరు చూశారు. హైదరాబాదు హైటెక్ సిటీ కట్టడం కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం కానివ్వండి, హైదరాబాద్ సృష్టించడం కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్డు సృష్టించడం కానివ్వండి, అది కేవలం చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైంది. ఈ రోజు కూడా కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినా సరే, ఇంకోళ్ళు ముఖ్యమంత్రిగా వచ్చినా కూడా ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికే. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలు ఎలా చెప్పుకుంటున్నారు, ఎలా మెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా అభివృద్ధి చేస్తారు అని ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకు మరి ఎక్కడ దక్కిద్దని చెప్పేసి ఒక దుర్దు ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మాటలు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న గతంలో మీరు చూశారు. 2014లో మనం ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు 7% లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం. కూర్చోడానికి కుర్చీ కూడా లేని పరిస్థితి. కేవలం వ్యాన్లోనే ఆయన కూర్చొని అధికారం చేసుకుంటూ ముందుకు పోయినటువంటి వ్యక్తి మీరు చూశారు. 7% లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని 24% పైబడి తీసుకొచ్చుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి చేయాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలన్నా, రైతులు బాగుండాలన్నా, వ్యాపారస్తులు బాగుండాలన్నా, మహిళలకు రక్షణ కలపాలన్నా, ఈ రాష్ట్రంలో మహిళలకి స్వచ్ఛందంగా 3 పూట్ల వాళ్ళకి అన్నం తినాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, వృద్ధులకి పింఛన్లు రావాలన్నా, ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలించాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సిందే అని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ మళ్ళీ రాబోయే 20 సంవత్సరాల దాకా ఈ అధికారం తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాను నేను అని చెప్పి ప్రకటిస్తున్నారు కదా, ఆ యుద్ధాన్ని ఎలా చూడాలంటారు? గతంలో ఈ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు. హత్యలు, మానభంగాలు, ఎస్సీ ఎస్టీల మీద కేసులు, ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ముస్లిం మైనార్టీ కుటుంబాల మీద ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్రం పరిపాలించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉన్నటువంటి అమరావతి రాజధానిలో ఉన్నటువంటి బిల్డింగ్లని కూలగొట్టారు, తార్ రోడ్లని సర్వనాశనం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కలవడానికి ఉన్నటువంటి బిల్డింగ్ని కూడా కూల్చారు. మొట్టమొదటిగా వాళ్ళు వచ్చి నాశనం హితంగా ముందుకు పోయారు తప్ప వేరే అభివృద్ధి వైపు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం కూడా ఇవ్వరు. గతంలో ఇచ్చారు ఆయన తండ్రి ముఖం చూసి, కానీ ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఇవాళ మీరు చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మేము చూస్తూనే ఉన్నాం, లోతుగా మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.